వీక్షకులందరికీ నమస్కారం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. ఈ అల్పపీడనం రాబోయే 48 గంటల్లో తమిళనాడులో, శ్రీలంకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల మీద ప్రస్తుతానికి దీని ప్రభావం ఏమాత్రం లేదు. రాబోయే 2-3 రోజుల్లో ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణం చేస్తుంది కాబట్టి రాయలసీమపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించి మరో 2-3 రోజుల్లో వచ్చే శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా మరో రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా ప్రయాణిస్తూ భారత జలాల్లోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో అటు శ్రీలంకతో పాటు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ మీద కానీ ప్రస్తుతానికి దీని ప్రభావం ఏమాత్రం ఉండకపోవచ్చు. అయితే 2-3 రోజుల తర్వాత అది మరింత తీరానికి మరింత సమీపానికి వస్తుంది కాబట్టి 2-3 రోజుల తర్వాత అది రాయలసీమ జిల్లాల్లో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఏమైనా ప్రభావం చూపుతుందా లేదా అనే విషయంలో కూడా భారత వాతావరణ శాఖ రిపోర్ట్ రిలీజ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే రైతులు వర్షాలకు సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పగటి ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల టెంపరేచర్స్ కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇక చలికి దాదాపుగా ఈ సీజన్ చలికాలం ముగిసినట్లే. శివరాత్రితో శివ అంటారు. ఉష్ణోగ్రతలు క్రమంగా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. అయితే ఫిబ్రవరి చివరి వారంలో కొన్ని ప్రాంతాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయనే రిపోర్ట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుస్తుంది.